లాల్ జయంతి ముగింపు సమావేశాల సందర్భంగా దేశవ్యాప్తంగా విదేశాల్లో ఉండేటువంటి వివిధ పేర్లతో పిలువబడుతున్నటువంటి బంజారా సోదరులకు సోదరులకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. అయితే బంజారా చరిత్ర పుట్టని కంటే ముందు బంజారా సంస్కృతి సంప్రదాయాలు పుట్టినాయని చరిత్ర చెప్తా ఉంది. ఆ నుండి దేశ విదేశాల్లో ఉండేటువంటి బంజారాలు దేవతలు ఎక్కువగా ఉండరు, ప్రకృతి పూజారులు, సంచారులుగా అనేక సంవత్సరాలు జీవనం గడిపారు కనుక ప్రకృతినే పూజారులుగా మలుచుకున్నటువంటి ఆ జాతిలో దిక్కుతోచిన పరిస్థితిలో ఉండేటువంటి ఆ రోజులలో 18వ శతాబ్దంలో జన్మించినటువంటి సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్ ఒక మనిషి, ఒక దైవానుభూతుడిగా బంజారాల యొక్క జీవితాల్లో మార్పు తేవడానికి జన్మించిండని భావించి మరి ఒక మనిషి ఇవాళ దేవునిగా కొలుస్తూ ఉన్నాం. ఎందుకంటే 1735లో జన్మించినటువంటి సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్ ఎందుకు ఒక మనిషి దేవుడయ్యాడనేది ఈ జాతిలో ఇప్పుడు వస్తున్నటువంటి తరం ఆ విద్యార్థులు ముందుగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. శాకాహారి, బ్రహ్మచారి, ఒక దిశానిర్దేశం చేసేటువంటి ఒక ఆధ్యాత్మిక గురువుకి బాధ ఏంటంటే ఈ దేశంలో ఉండేటువంటి 12 కోట్ల బంజారాలు ఒకే వేష భాష ఉన్నటువంటి వాళ్ళు ఒక చింత, ఒక బాధ ఉంది. ఎందుకంటే ఇప్పటికి కూడా ఈ దేశంలో ఉన్న 720 గిరిజన తెగలలో తెలంగాణలో ఉండేటువంటి లంబాడీలు ఒక గిరిజన తెగ, కానీ గుర్తించకపోవడం దేశం బాధాకరంగా ఉంది. ఎందుకంటే మా కళ్ళ ముందు మా చరిత్ర, మా ఇతిహాసం కదలాడుతుంది, కానీ భాషకు లిపి లేని కారణంగా అది రాతపూర్వకంగా మారక మా వచ్చే తరాలకు తెలియడం లేదు. మా భాషలో మేమే మాట్లాడుకొని మేమే ఇటువంటి పూజలు చేసుకుంటున్నాం తప్ప అధికారికంగా ఇది ఎక్కడ లిఖితపూర్వక చరిత్రగా మారలేదు. ఇది దీని కొరకే గిరిజన విశ్వవిద్యాలయాలు వస్తూ ఉన్నాయి, మంత్రులు అవుతా ఉన్నాం. మరి ఈ జాతిలో పుట్టినటువంటి మేము, మా అందరి బాధ్యత ఉంది. అనేక మంది మేధావులు ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా వీళ్ళని, ఇవాళ లక్షిస బంజారా 15వ శతాబ్దంలో ఉన్న లక్షిస బంజారా ఆ తండా ప్లేస్లో ఇవాళ అక్కడ పార్లమెంట్ హౌస్ కట్టారు, పక్కనే రకాబ్ గంజ్ ఉంది. అదేవిధంగా మీరు రాజ్పూత్ అది రాజస్థాన్ వెళ్తే అక్కడ 2 వీరుల యొక్క విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ సంత్ సేవలాల్ మహారాజ్ నడిగాడినటువంటి భూమి బంజారా హిల్స్గా మారింది. మరి ఆ రోజు జంగీ భంగి సోదరుల పశువులు ప్రవేశించడానికి కుతుబ్ షాహీల కాలంలో వాళ్లకు ఒక బంజారీ దర్వాజాలు ఉంది. మరి ఇవన్నీ కనబడి ఇవన్నీ ఉండి కూడా బంజారాలు ఈ దేశంలో రాజ్యాంగంలోకి ఎక్కకపోవడానికి ఎవరు బాధ్యులు, ఎవరు కారణం, ఎవరిని నిందిస్తున్నాం? ఎందుకంటే ఆ భాష గుర్తించబడలేదు, ఇప్పటికీ బంజారా భాష గుర్తించబడలేదు. మరి ఎక్కడ సంత్ సేవలాల్ మహారాజ్ విగ్రహాలు లేవు, అధికారికంగా ప్రభుత్వాలు గుర్తించలేదు. గతంలో మేము కొంత పోరాడి మా పట్టు ఏ ప్రభుత్వం ఉన్నా మేము ఎలా ఉన్నా మా ప్రయత్నం ఒకటే, ఈ జాతి వెలుగులోకి రావాలి, ఈ జాతి ఇతిహాసాన్ని చరిత్రపూర్వకంగా ఎప్పటికనే ప్రభుత్వాలు రాయాలనేది మా కోరిక. ఏకంగా ఇక ఉన్నటువంటి గిరిజనులే ఇవాళ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కూడా కారణమయ్యేది. మరి అటువంటి వాళ్లను చిన్నచూపు చూడడమో లేదా వాళ్ళ కోరికలను మన్నించకుండా ఉంటే అది ధర్మం కాదు. అందుకోసం సేవలాల్ మహారాజ్ నిలువెత్తు విగ్రహం 100 అడుగుల విగ్రహాన్ని ట్యాంక్ బండ మీద నిర్మించాలనేది ఒక కుతూహలం ఉంది, ఒక కోరిక ఉంది. మరి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో నేనున్నాను ఉండి ఒక సంత్ సేవలాల్ మహారాజ్ భవనాన్ని కట్టించగలిగినాం, చాలా పెద్ద భవనాన్ని కట్టించగలిగినాం. మరి దాన్ని కొనసాగించాలి. అన్నిటికంటే ముఖ్యంగా సంత్ సేవలాల్ మహారాజ్ యొక్క జీవిత చరిత్రను రాబోయే తరాలకు అందించడానికి దాన్ని అధికారికంగా ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి, మా గిరిజన మంత్రి సీతక్క గారు ఉన్నారు. అదేవిధంగా సమ్మక్క సారలమ్మ జాతర కూడా జరుగుతూ ఉంది, కానీ ఎక్కడ డాక్యుమెంట్ కాలేదు. మౌఖికంగా ఒకరి తర్వాత ఒకరు అనుకుంటున్నాం, కానీ ఆ చరిత్రను తీయడానికే గిరిజన విశ్వవిద్యాలయాలు స్థాపనలు జరుగుతున్నాయి. అందులో పరిశోధనలు జరగాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. ఏదేమైనా కాలాతీతమైన ఇవాళ కలెక్టర్ వచ్చి ఉండాలి ఇక్కడ. మరి కలెక్టర్ కూడా అధికారిక ప్రోగ్రామ్కి రాకపోవడం, ITDA రాకపోవడం ఇది కొంత బాధ కలిగించినటువంటి విషయం. నేను ఒక ప్రొఫెసర్ని, ఒక ఉద్యమకారుని, ఒక మాజీ ఎంపీ,
పొద్దున్న నుంచి వచ్చి ఉన్న వాళ్ళు వస్తారేమో, కానీ వాళ్ళు రాకపోవడం ఇది పద్ధతి కాదు. ఎందుకంటే కంపల్సరీ వాళ్ళు రావాలి, వాళ్ళ బాధ్యత ఇది. వీళ్ళు వెలుగులోకి రావాలంటే వాళ్ళు ఉండాలి, అధికారులు ఉండాలి. సరే మంత్రులు అంటే వాళ్ళకి పని ఉంటుంది, అది వాళ్ళ ఇష్టం, మనం వాళ్ళని ఒత్తిడి చేయలేము. కానీ అధికారులు అయితే కంపల్సరీ రావాల్సి ఉండే. మరి ఇప్పటికైనా మాకు ఒక ల్యాండ్ ఇచ్చారు, ఆ ల్యాండ్ అధికారికంగా ఆ ల్యాండ్ మాకు కేటాయిస్తే ఆ గుడి నిర్మించడానికి మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తాం. శివలాల్ మహారాజ్ కి జై, శివలాల్ మహారాజ్ కి జై.